3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను ఎల్బీనగర్ ఎస్ఓటీ టీం, హయత్ నగర్ అటవీశాఖ అధికారులు ఎల్బీనగర్లో స్వాధీనం చేసుకుని నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నామని ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాచకొండ కమిషనర్ జి. సుధీర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిందితులు ఇద్దరు గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసి జైలుకు వెళ్లి వచ్చారని, తర్వాత తొందరగా డబ్బు సంపాదించవచ్చని దురాశతో ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు అమ్మడానికి ప్రైవేట్ బస్సులో టీవీ కవర్లో పెట్టుకుని తీసుకోవచ్చారని, ఖచ్చితమైన సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ టీం నిందితుణ్ణి అరెస్టు చేసి ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీళ్ళు అమ్మడానికే వచ్చారు. అయితే వీళ్ళకు బేసిక్ కాంటాక్ట్స్ రెడ్ శాండర్స్తో ఉంది. సో ఆ దాంట్లో వీళ్ళు అంటే ఇంత కొనాలన్న స్థాయి కూడా ఉండాలి. పట్టుకున్నప్పుడు అది 3 crores అది. When I was carrying it's 3 crores worth. So that the people have to be there to buy it. So అది మనం ట్రై చేస్తున్నారు. By the time got అంటే 50 to 60 lakh డిమాండ్ పెట్టి మేము ఇంటర్నేషనల్ లెవెల్లో స్టడీ చేసి చెప్పాం. 50 to 60 lakh పర్ కేజీ అట్లా ఉంటుంది. సో 5.62 kg ఉంది. వీళ్ళకు రెడ్ శాండర్ క్రిమినల్స్, వీళ్ళు రెడ్ శాండర్స్ ఎక్కువగా వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఇంకా ఎక్కువ మనీ సంపాదించారు. ఎట్లాంటి జైల్లో ఉన్నప్పుడు చేసిన స్ట్రాటజీ ప్రకారం ఇవి తీసుకురావాలని ఉంది. మనం ఇంకా వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ దిస్ కేసు. ప్రైవేట్ బస్సులో వచ్చారు. It another important breakthrough of a different aspect of policing initiatives లో రాచకొండ పోలీస్ ఎస్ఓటీ టీమ్స్ చేసిన ఆపరేషన్లో ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం. రాచకొండ కమిషనరేట్లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటీ ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే ఇంకా స్టేటస్ సింబల్ లాగా ఉంది. మన కంట్రీలో కూడా లాట్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్తో పాటు ఇది ఉంటే విక్టరీ ఉంటుందని, అథారిటీ ఉంటుందనే ఒక బిలీఫ్ ఉంది. దానివల్ల దీని రేట్స్ ఎక్కువగా మార్కెట్లో ఉంటున్నాయి. డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది అది మీరు చూస్తుంటే అది దాన్ని దగ్గర నుంచి ఎలిఫెంట్ను చంపడమో లేకపోతే చనిపోయిన దాని దగ్గరలోనే తీసుకొని కట్ చేసి తీసుకొచ్చిన క్లియర్ కనబడుతుంది. దానికి ఉన్నటువంటి టెక్స్చర్ అదంతా చూస్తుంటే దీని తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. దాని ప్రకారము చర్యలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఈ ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ శేషాచల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము విల్ గెట్ ఇంటూ మోర్ డీటెయిల్స్. టుడే మార్నింగ్ వీ గాట్ దిస్ అక్యూజ్డ్.
దీనికోసము మేము స్టడీ చేస్తూ ఉంటే యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ నోయింగ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మేము ఫోకస్గా ఉంటాం. రెడ్ శాండర్ పైన ఉన్నటువంటి ఫోకస్లో ఈ ఐవరీ తీసుకురావడం, అమ్మాలని చూడడం కూడా జరిగింది. మామూలుగా ప్రైవేట్ బస్లో అట్లా ఒక టీవీ ఎనీ అదర్ కంప్యూటర్ లాంటివి ఏదైనా ఒక దాంట్లో తీసుకున్నటువంటి కార్టూన్లో పెట్టుకొని తీసుకొస్తున్నారు. నో వన్ కెన్ హ్యావ్ ఎనీ సస్పిషన్ దట్ ఇదేదో ఇటువంటిది ఉంటుందని. అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ తెలిసిన మిత్రుల ద్వారా దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ హై ప్రైస్ ఉంటాయి కాబట్టి అమ్మాలని చూసుకున్న సమయంలో ఇలా పట్టుకోవడం జరిగింది. దీనికి మనము మా ఎస్ఓటీ అఫీషియల్స్ చేసిన ఎఫర్ట్స్ మూలంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లాట్ ఆఫ్ ఫోకస్ వేలో మేము చేసినటువంటి ఎఫర్ట్స్లో ఇది మాకు ఇటువంటి నేరస్తులు పట్టుకున్నాం. దీనివల్ల వీళ్ళ పాత నేరాలు ఏమేమి ఉన్నాయో చూసుకొని ఫర్దర్ ఎన్హాన్స్ పనిష్మెంట్ కానీ చట్టంలో ఎటువంటి సీరియస్గా యాక్ట్ ఎలా చేయాలి దాన్ని బట్టి మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు రెడ్ శాండర్ స్మగ్లింగ్ చేస్తూనే వాళ్ళలో